నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ములుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి. ఫిబ్రవరి 24వ తేదీ మహాశివరాత్రి, మహాపర్వదినం. రాత్రిపూట చేసేటటువంటి పండగ కనుక దీన్ని మహాశివరాత్రి అని చెప్పి అంటారు. అది లింగోద్భవ సమయం. మహాశివరాత్రి అంటే రాత్రిపూట. అందుకని ఆ రోజున మహాశివరాత్రి రోజున ఒక్కరోజు పూజ చేసుకుంటే జన్మకో శివరాత్రి అన్నారు. జన్మంతా పుణ్యాలు పురస్కారాలు చేయకపోయినా ఏమీ చేయకపోయినా మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని అర్చిస్తే ఈ జన్మంతా చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది కలుగుతుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ మాట నానుడిగానే జన్మకో శివరాత్రి అని చెప్పని అంటుంటారు. ఈ ఫిబ్రవరి 24వ తేదీన మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమం, సహస్రలింగార్చన జరుగుతోంది. ఇందులో మీరు పాల్గొనండి. ఇది శ్రీశైలంలో జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా కోర్టులకు సంబంధించిన తీర్పులు ఇవి మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశీయాల సంబంధాల విషయాల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సూచిస్తుంది. ఏది అయినప్పటికీ అన్ని రకాల ఆటంకాలని దాటుకొని విజయవంతమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఒక మంచి కార్యక్రమానికి పెట్టుబడి పెట్టడానికి, ఒక అభివృద్ధి కార్యక్రమానికి పెట్టుబడి పెట్టడానికి కొంత ధనాన్ని రుణంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, సామాజిక విషయాల పరంగా కానివ్వండి, ఓ రకమైన అభద్రతా భావం అనేది కలుగుతుంది. ఆ అభద్రతా భావం నుంచి మీరు బయటికి వచ్చి ధైర్యంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ సానుకూలమైనటువంటి ధోరణిలోనే కొనసాగుతాయి. ఏమాత్రం కూడాను ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది కుదరటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా ఇతరుల మీద అతిగా ఆధారపడుతున్నారనేటువంటి అపనిందలు మీ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అనవసరంగా స్నేహితులని, నమ్మినటువంటి సేవకులని, ఇలా ఊళ్ళో వాళ్ళందరినీ కూడా మీరు నమ్మి నెత్తికెక్కించుకుంటే బయట ఇంట కూడాను విమర్శల పాలవుతారు. వృత్తి ఉద్యోగాలకి తాళికట్టారనేటువంటి ఒక అపప్రద మీ మీద రావచ్చు. ఇంటి విషయాలు పట్టించుకోవట్లేదు, అంత ఉద్యోగ విషయాలు తప్ప వేరేవి ఏవి పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక నింద మీ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. అందులో ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన పురోగతి కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలని సమీక్షిస్తున్న వారికి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, అభిరుచి ఏదైతే ఉందో దానివల్ల కొంత ప్రయోజనాలు పొందగలుగుతారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఎందుకు పనికిరావని చెప్పి ఒకప్పుడు మీరు భావించారు. కానీ కీలకమైన సమయంలో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వల్ల మీరు ఎంతగానో లబ్ధి పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం వదులుకోకుండా
జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనే భావంతో మీ జీవనం కొనసాగుతుంది, మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. అందరికీ మంచి చేసి అందరితో మంచి అనిపించుకుంటారు. అదేవిధంగా కుటుంబ పురోగతి కూడా బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ మేషరాశి వారు ఈ మహాశివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 24వ తారీఖు నాడు శ్రీశైలంలో మహాపాశుపత హోమం చేస్తున్నారు. ఆ హోమంలో పాల్గొని ఆ హోమ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మకో శివరాత్రి అన్నారు. అదేవిధంగా దాని అర్థం ఏంటి? జన్మకో శివరాత్రి అంటే నువ్వు జన్మంతా ఏమీ చేయకపోయినా పర్వాలేదు, శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేసి ఉపవాసం ఉండి నువ్వు హోమం చేసేట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మంతా కూడా శివపూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని రుద్ర సంహిత చెబుతోంది, శివపురాణం చెప్తోంది, వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మీరు ఈ మహాశివరాత్రి నాడు మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.